తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడెన్. మేడారం జాతర ఇది అతిపెద్ద టాస్క్. ఎందుకంటే గిరిజనులు ఎక్కడ నొచ్చుకోకుండా అట్లాగే జాతర ప్రశాంతంగా ఫినిష్ కావాలి. లక్షల మంది ఆర్ కోట్ల మంది, దగ్గర దగ్గర 1.5 నుంచి 2 కోట్ల మంది హాజరయ్యేటటువంటి జాతర. చాలా చిన్న ప్లేస్లో పెద్ద సంఖ్యలో జనాలు రావడం, ఏర్పాట్లు కావచ్చు, అన్నీ ఆల్మోస్ట్ అన్ని టాస్క్లే. ఈ టాస్క్లను ఎట్లా ఛేదించిండ్రు అండ్ ఇంకోటి ఏంటంటే పూర్తిగా ఈ గద్దెల పునర్నిర్మాణం చేపట్టిండ్రు. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 6 months నుంచి కూడా ఈ జాతర మీదనే పూర్తిగా దృష్టి పెట్టిండ్రు. ములుగు జిల్లాకు సంబంధించిన అందరూ, మినిస్టర్తో సహా, కలెక్టర్తో సహా అందరూ అనుకోవచ్చు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్ గారు. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? నమస్తే, బాగున్నాం సార్. కూల్గా అనిపిస్తున్నారు, కానీ జాతర మీ ముందు ఉంది. ఎట్లా, ఏం చేయబోతున్నారు సార్? ఎట్లా ప్రిపరేషన్ అంతా అయిపోయిందా? సో జాతరకి మనము ఫుల్ షేప్లో ప్రిపేర్ అయ్యి ఉన్నాము. దాదాపు 21 లైన్ డిపార్ట్మెంట్స్ ఫుల్ షేప్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు. మనకి ఫస్ట్ భక్తులకి సంబంధించిన మౌలిక సదుపాయాలకి తీసుకుంటే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్కి దాదాపు 5,000+ ట్యాప్స్, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత టాయిలెట్స్ కూడా అన్ని అడిక్వేట్గా సఫిషియెంట్ నెంబర్స్లో చేయడం జరిగింది. దాని తర్వాత శానిటేషన్కి కూడా అడిక్వేట్గా మనం సిబ్బందిని పెట్టాం. రెగ్యులర్గా శానిటేషన్ యాక్టివిటీ కూడా మంచిగానే జరుగుతుంది. దాంతోపాటు జంపన్న వాగు దగ్గర బాతింగ్ చేయడానికి కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్స్కి కానీ అన్నిటికీ మనము తయారు చేసాం. తర్వాత రావడానికి వెళ్ళడానికి ఉన్న రోడ్స్ కంప్లీట్గా ఆడిట్ చేసి ఎక్కడా కూడా పాట్ హోల్స్ లేకుండా ఫుల్ రోడ్స్ అన్ని మరమ్మతులు చేయడం జరిగింది. 10 న్యూ రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు 42 పార్కింగ్ ఏరియాస్, 1500 acresకి కావాల్సినంత పూర్తి ఏరియాని కూడా మనము డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా మనకి జంపనవాగులో కూడా కొంచెం స్విమ్మర్స్, రెస్క్యూ స్టాఫ్, ఇట్లా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా మేము అంతా ఫుల్ షేప్లో డెవలప్ చేసి అందరినీ యాక్టివేట్ చేసి మనం రెడీ చేసి పెట్టడం జరిగింది. సో ఎంటైర్ సిస్టమ్ అప్ అండ్ రన్నింగ్ ఉన్నది. సో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది రావట్లేదు. సో అందరూ చాలా అప్రమత్తంగా పనిచేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 5 నుంచి 6,000 మంది స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి పనిచేస్తున్నారు. జాతర టైంకి జస్ట్ 7 daysకి దాదాపు 30,000 పీపుల్ వెల్కమ్. తర్వాత మళ్ళీ ఇంకో 1 week జనాలు వస్తూనే ఉంటారు కాబట్టి మళ్ళీ మనకి శానిటేషన్ యాక్టివిటీ, వేరే క్లీనప్ యాక్టివిటీ కూడా చాలా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా చేసుకోవడానికి అనదర్ 5,000 పీపుల్ విల్ కంటిన్యూ టు వర్క్ ఫర్ అనదర్ 1 week. చేసిన తర్వాత మనము నిదానంగా టోన్ డౌన్ చేయడం జరుగుతుంది. సార్, మ్యాన్ పవర్ ఇంత అందుబాటులో ఉన్నా సరే టెక్నికల్ సైడ్ కూడా మీరు ఏమైనా తీసుకుంటున్నారా? అంటే సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇవన్నీ ఏమైనా ఇన్స్టాల్ చేసిరా మెయిన్ ప్లేసెస్లో? సో మనకి బేసికలీ ఒక డిజిటల్ టూల్ కిట్ అనేది ఒకటి ఇచ్చాము. దాంట్లో వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది అండ్ వాట్సాప్ చాట్ బాట్ కూడా ఉంది. చాలా వరకు మనకి ప్రజలకి ఏముంటుంది అంటే వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఎక్కడ ఉంది అనేది తెలియదు. పక్కనే ఉంటుంది, వాళ్ళు పాస్ అవుతుంది వెహికల్, చూడకుండా వెళ్తారు, మళ్ళీ మనకి కనబడట్లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఈసారి అట్లా ఉండడం కాకుండా వాళ్ళకి ఈ వాట్సాప్ చాట్ బాట్లో వాళ్ళు ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే దాంట్లోనే ఆప్షన్స్ అన్నీ వస్తాయి. దాంట్లో వాళ్ళ ఉన్న లొకేషన్ నుంచి నియరెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఎక్కడ ఉంది, నియరెస్ట్ టాయిలెట్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే దాంట్లో చెప్పొచ్చు. ఇమీడియట్లీ మా కంట్రోల్ సెంటర్ నుంచి వాళ్ళకి కాల్ వెళ్తుంది. ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ నమోదు చేసుకోవచ్చు. ఇమీడియట్లీ మా టీం వాళ్ళని యాక్టివేట్ అవుతుంది. మా లాస్ట్ అండ్ ఫౌండ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటిది ఒక డిజిటల్ టూల్ కిట్. దీంతో పాటు పోలీసుల ఆధ్వర్యంలో ఎంటైర్ డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్, సిసి కెమెరా బేస్డ్, పీటీజెడ్ కెమెరా బేస్డ్ సర్వేలెన్స్ విత్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీ మనం చేస్తున్నాము. దాదాపు 2 kilometers వరకు 1 drone కెన్ కంప్లీట్లీ కవర్ దట్ ఏరియా విత్ మైన్యూట్ మైక్రోస్కోపిక్ జూమింగ్. పూర్తి డీటెయిల్స్ మనకి వచ్చే వరకు మనం అది చేయవచ్చు. అట్లాంటిది కూడా మనము డిప్లాయ్ చేసాము. ఈసారి
టెక్నాలజీ కూడా వాడుకొని మన జాతర నిర్వహణ అనేది జరుగుతుంది. యా కొన్ని అక్కడక్కడ ఫోన్ పోయిందనో లేకపోతే ఆర్నమెంట్స్ పోయినాయో ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా మేము ఇంతకుముందు కవర్ చేసినప్పుడు విన్నాం సార్, చూసాం. సో దాన్ని ఎంత ఫాస్ట్గా రికవర్ చేస్తున్నారు? సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి దాదాపు 8,000 పీపుల్ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళందరినీ మనము కలిపగలిగాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ టెంపుల్ వద్ద వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు చెయ్యి తప్పిపోతాయి. అవును అవును. జంపన్న వాగు దగ్గర కూడా చాలా మంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మనం స్ట్రాటజికలీ మనకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది దాన్ని బట్టి, అండ్ ప్రతి ఏరియాలో సెక్టర్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఎవరికి ఎక్కడ దొరికినా ఇమ్మీడియట్లీ వాళ్ళు మాట్లాడుకుని పక్క సెక్టార్లో వాళ్ళని మనము పెడతాం. తర్వాత మనకి అనౌన్స్మెంట్ కూడా మనము చేయిస్తున్నాము, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడం కానీ, తెలియడం కానీ, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పడం కానీ, ఇట్లాంటిది చేసి పోయినసారి కూడా ఆల్ 8,000 పీపుల్ని మేము కలిపాం. ఓకే, సో ఈసారి కూడా సేమ్ ప్రోటోకాల్లో మనం వర్క్ ఇట్ అవుట్. సార్ మెయిన్ టాస్క్ ఏంటి సార్? అంటే సీఎం గారు కూడా పూర్తిగా ఫాలో అప్ చేస్తున్నారు. సీఎం గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, చాలా డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ మీకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. మెయిన్గా దేని మీద ఫోకస్ పెట్టమని చెప్పారు సార్ సీఎం గారు? బేసికలీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే భక్తులకి మేజర్ ఇంపార్టెన్స్. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్గా రావాలి, పార్కింగ్ ప్రాపర్గా చేసుకోవాలి, జంపన్న వాగులో సేఫ్గా వాళ్ళకి పుణ్యస్నానాలు చేసుకోవాలి, టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు తక్కువ సమయంలో దర్శనం అవ్వాలి. ఇదే బేసిక్ నీడ్. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చేసుకోవడానికే ఉంది కాబట్టి ఎంటైర్ డిజైనింగ్, ఎంటైర్ జాతర నిర్వహణ, ఎంటైర్ టెంపుల్ రీస్ట్రక్చరింగ్ కానీ, రీడెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్లో కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకూడదు అనే యాంగిల్లోనే ఇది డెవలప్ చేయడం జరిగింది. ఆదివాసీలకు సంబంధించింది సార్, అంటే వెరీ సున్నితమైన అంశం అనమాట. వాళ్ళని ఎట్లా డీల్ చేయగలిగినారు? టెంపుల్ని రీస్ట్రక్చర్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసినటువంటివి అంటే ఏమైనా హర్డిల్స్ ఏమైనా ఉండేనా? అంటే మీరు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. ఒకటి ట్రైబల్కి సంబంధించింది, ఇంకొకటి దైవానికి సంబంధించింది. రెండు అంశాలని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు తీసుకుపోవాలి. దీంట్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ డిమాండ్ని కూడా మన తరపు నుంచి కానీ, మన కన్వీనియన్స్కి కానీ మనం పెట్టలేదు. ఏది ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన దాన్నే మేము ఎలా చేయాలి అనే దానికి మాత్రమే మేము సపోర్ట్గా ఉన్నాం. కానీ డిమాండ్ అంతా ఇది చేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఇది చేయాలనేది వాళ్ళ డిమాండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాస్టర్ ప్లాన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు భక్తులకు ఏమేమి ఇబ్బంది అవుతుంది, జనరల్లీ మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని లిస్ట్ చేసినప్పుడు ఈ కొన్ని అంశాలు వచ్చాయి. దాన్ని సరిదిద్దాలంటే ఇవన్నీ ఎలా చేయాలి అని ముందుకు తీసుకుపోయే క్రమంలో వచ్చిన డిసిజన్స్ ఇవన్నీ. దీంట్లో ఒక్కటే మేజర్గా ఇది ట్రైబల్ సంస్కృతిని మనము ప్రతిబింబించేలాగా ఉండాలి. అట్లా అన్నప్పుడు సరే ఎలా ట్రైబల్ సంస్కృతిని ప్రతిబింబించడం ఎలా? సో అప్పుడు మనం ట్రైబల్ మోటివ్స్ సెలెక్షన్ కానీ, ఏ మోటివ్స్ సెలెక్షన్ చేయాలి, దేనికి ఎంత పెట్టాలి, లైఫ్ స్టైల్ ఎక్కడ చూపించాలి, దైవత్వాన్ని ఎక్కడ చూపించాలి, వాళ్ళ గుట్టులు గోత్రాలు ఎక్కడ ఉండాలి, ప్రతి ఒక్క దానికి మీనింగ్ ఉన్నది. సో అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఆల్మోస్ట్ 1.5 month దాని మీద పని చేస్తే సో అది ఆల్మోస్ట్ వర్కౌట్ అయింది. పూజారులు సాటిస్ఫై అయ్యారా సార్ విత్ ఎవ్రీథింగ్, అంటే వాట్ ఎవర్ ఈస్ డన్? సో మాకు వాళ్ళు చాలా ముందు నుంచి సహకరించి ఉన్నారు. వాళ్ళని ప్రతి స్టెప్లో మేము భాగస్వామ్యం చేసుకుని వాళ్ళని తీసుకువెళ్తుండడం వల్ల వాళ్ళు కూడా ఖుషిగానే ఉన్నారు. 251 కోట్లు కేటాయించింది సార్ దీని అన్నిటి. సార్ సరిపోయిందా సార్? అంటే మనకి టెంపుల్ డెవలప్మెంట్కి 101 crores, జాతర నిర్వహణ అండ్ అదర్ పనులకి 150 crores. ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అడిక్వేట్గా మనకి ఇచ్చి ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కాకుండా ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ రెగ్యులర్గా మనకి ఏ బిల్స్ కూడా అన్ని టైంకి రావడం వల్ల మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనులు జరిగాయి.